నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం. కొయ్యూరు మండలం కొయ్యూరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఉప్పొంగిన ఉత్సాహంతో మేము సైతం అంటున్న గిరిజన విద్యార్థులు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో పండగ వాతావరణంలో ఉప్పొంగిన ఉత్సాహంతో దినుసారు నృత్యాలతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. గతంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో గిరిజన పోరాటాలు. నేడు ఆదివాసుల రక్షణ కోసం తయారు చేసిన 1/70 పీసా అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘన చేస్తూ ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మార్చిన స్వార్థపరులు అధికారుల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ కోడి కూత కుయింగానే అడవి తల్లి ఒడిలో చేరుకొని తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ తెగలు ఎన్నో గిరిపుత్రులు జీవనంలో అభివృద్ధి రావాలి, డోలుమోతలు పోవాలి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలంటూ మారుమోగిన ర్యాలీలో ఉప్పొంగిన ఉత్సాహంతో గెంతులు వేస్తూ జెండాను రెపరెపలాడించిన గిరిజన బాలల ప్రత్యేక ఆకర్షణగా పలువురిని మదిని దోచారు. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటూ కొయ్యూరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గిరిజన బాలల నినాదాలతో రెపరెపలాడిన ఆదివాసీ జెండా. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల జేఏసీ సిదర సన్యాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ పతాకావిష్కరణ చేశారు. ఈ దినోత్సవానికి మండల ఎంపీపీ బడుగు రమేష్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన్ అప్పారావు, ఇరువాడ దేవుడు, సిపిఐ మండల పార్టీ అధ్యక్షుడు ఉల్లి సూరిబాబు, సిపిఎం జిల్లా సభ్యుడు సన్మూర్తి సూరిబాబు, కొయ్యూరు మండల జేఏసీ సభ్యులు ఎస్ అశోక్ లాల్, బి వెంకటేశ్వర్లు, కుర్రు బాబురావు, నర్సీపట్నం గిరిజన ఉద్యోగ సంఘం సభ్యులు, పలు వసతి గృహాల విద్యార్థులసే గిరిజన సంప్రదాయ దివస నృత్యాలతో అలరిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటూ నినాదాలతో దద్దరిల్లిన ప్రధాన కూడలి గుడ్లపల్లి సెంటర్ నుండి ఎంపీడీఓ సెంటర్ వరకు భారీ ర్యాలీతో రెపరెపలాడిన ఆదివాసీ జెండాలు.